This video is sponsored by Moat. అతను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. అతనికి తన ప్రతిభను ప్రదర్శించడానికి కొన్ని అవకాశాలు లభించాయి. దినేష్ కార్తీక్ జూన్ 1, 1985న భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. అతను తన చిన్నతనంలో తన తండ్రి పనిచేసే కువైట్లో కొన్ని సంవత్సరాలు గడిపాడు. అతని పాఠశాల విద్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్రింద ఉన్న ఫహాహీల్ అల్వతానీ ఇండియన్ ప్రైవేట్ స్కూల్ నుండి జరిగింది. క్రికెట్ ఆడటం కంటే సురక్షితమైన ఉద్యోగాన్ని ఎంచుకున్న తన తండ్రి నుండి అతను తన మొదటి క్రికెట్ పాఠాన్ని పొందాడు. దినేష్ కార్తీక్ తన తండ్రి మార్గదర్శకత్వంలో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు మరియు అతను మొదట్లో యూత్ టీంలలో ఆడాడు. తరువాత అతను 1999లో 14 ఏళ్లలోపు ఆడాడు. మరుసటి సంవత్సరం అతను అండర్లో ఎంపికయ్యాడు మరియు మరుసటి సంవత్సరం మొదటి తరగతిలో అరంగేట్రం చేశాడు. కార్తీక్ 2003-04లో రంజీ ట్రోఫీ జట్టులో భాగమయ్యాడు. అతను అద్భుతంగా ఆడాడు మరియు ఫైనల్లో 1 మరియు సెమీఫైనల్స్లో 2 సెంచరీలు చేశాడు. 2004లో అండర్ క్రికెట్ ప్రపంచ కప్లో అతని ఎంపికలో అతని ప్రదర్శన అతనికి సహాయపడింది. 2008-09 మరియు 2009 నుంచి 10 వరకు సీజన్లలో అతను అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. అది అతన్ని తమిళనాడు క్రికెట్ జట్టుకు కెప్టెన్గా చేసింది. అతన్ని 2008 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంపిక చేసింది మరియు 2011లో అతన్ని కింగ్స్ 11 పంజాబ్ $9 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ వంటి అనేక ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం ఆడాడు. కార్తీక్ 2004లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు, అయితే అతను బాగా రాణించలేకపోయాడు. ఫలితంగా అతను 2007 వరకు జట్టుకు ఆడలేకపోయాడు. ఇతర ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన కారణంగా అతనికి ఓపెనర్గా అవకాశం లభించింది. అతని ప్రదర్శనలు గొప్పవి కావు. అతను జట్టులోకి మరియు బయటికి వెళ్తూనే ఉన్నాడు. అతను అదే సంవత్సరంలో ఇంగ్లండ్పై తన ఓడిఐ అరంగేట్రం చేశాడు మరియు ప్రారంభ ఐసీసీ వరల్డ్ టీ20కి మరియు 2013 ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. 2018 నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ అతని జీవితంలో అత్యంత జరుపుకునే క్షణం మరియు ఆఖరి బంతికి 6 కొట్టడం ద్వారా భారత్ సిరీస్ గెలవడానికి సహాయపడింది. దినేష్ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా వంజరాను మే 2, 2007న వివాహం చేసుకున్నాడు. అయితే మురళీ విజయ్తో నిఖితా ఆరోపించిన అనుబంధం కారణంగా వివాహం కొనసాగలేదు. అతను 18 ఆగస్టు 2017న స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ 2008లో మారథాన్లో కలుసుకున్నారు మరియు 2013లో మళ్లీ కలుసుకున్న తర్వాత వారి సంబంధం మరింత లోతుగా పెరిగింది. బీసీసీఐ తమను తాము నమోదు చేసుకున్న 590 మంది ఆటగాళ్ల తుది జాబితాను ప్రకటించింది. రాబోయే ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం తాజాగా ఆ జాబితాలో జోఫ్రా ఆర్చర్ కూడా చేరాడు. ఆటగాళ్లలో 228 మంది క్యాప్ ప్లేయర్లు, 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు మరియు 7 మంది అసోసియేట్ నేషన్స్కు చెందినవారు. అలాగే 590 మంది ఆటగాళ్లలో 370 మంది భారతీయులు మరియు దినేష్ కార్తీక్ నెట్వర్త్, జీవిత చరిత్ర, వయస్సు, భార్య, ఎత్తు, బరువు మరియు మరిన్ని వివరాలను ఈ పేజీ నుండి తనిఖీ చేయవచ్చు. దినేష్ కార్తీక్ నికర విలువ $11 మిలియన్ రూపాయలు, 80 కోట్లు. భారతదేశంలో క్రికెట్ను గుడ్డిగా అనుసరిస్తారు. అభిమానులు ఆట మరియు ఆటగాళ్లపై పిచ్చిగా ఉన్నారు. మరియు అలాంటి భారత జట్టు స్టార్ క్రికెటర్ మిస్టర్ దినేష్ కార్తీక్. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన భారీ విజయాల వెనుక దినేష్. అతను క్రికెటర్గా అతని అత్యుత్తమ ప్రదర్శన కోసం జ్ఞాపకం చేసుకున్నాడు మరియు అతని అభిమానులు మరియు స్నేహితులచే డీకేఏ అని కూడా పిలుస్తారు.
ఆటగాడిగా అతను భారత క్రికెట్ జట్టుకు రైట్ హ్యాండ్ టాపార్డర్ బ్యాట్స్మెన్. దినేష్ కార్తీక్ వయస్సు 35 సంవత్సరాలు. వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ స్టంప్స్ వెనుక ఘోరంగా విఫలమైనప్పుడు అతను టీం ఇండియాకు వచ్చాడు. అతను సెప్టెంబర్ 5, 2004న లార్డ్స్ మైదానంలో భారతదేశం తరపున తన ఓడిఐ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్లోనే అతను మైఖేల్ వాన్ను ఒంటి చేత్తో అద్భుతంగా స్టంప్ చేశాడు. కొన్ని నెలల తర్వాత అతను కంగారు జట్టుపై తన టెస్ట్ అరంగేట్రం చేశాడు, కానీ అతను మొదటి 10 టెస్ట్ మ్యాచ్లలో ఒక్కడే హాఫ్ సెంచరీ కొట్టగలిగాడు.